ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు సమాఖ్య నాయకులు ధర్నా చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలను అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే కూటమి ప్రభుత్వాన్ని కూడా గద్దె దింపుతామని హెచ్చరించారు. వెంటనే సీఎం చంద్రబాబు స్పందించి న్యాయమైన కోరికలను పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టో జనరల్ సెక్రటరీ ఎన్ గురవయ్య, ఫ్యాప్టో చైర్మన్ కంచర్ల మధుసూదన్ రావులు మీడియాతో మాట్లాడుతూ 12వ PRC వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించుకుంటే కాలయాపన చేస్తుండడం మంచి పద్ధతి కాదని చెప్పారు. వెంటనే ప్రభుత్వం స్పందించకుంటే గత ప్రభుత్వానికి పట్టిన గతే కూటమి ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సెక్రటరీ జనరల్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఈ రోజు రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు నెల్లూరు అన్ని జిల్లాల తాలూకా అన్ని జిల్లా కేంద్రాల్లో ఫ్యాప్టో ధర్నాని ఈరోజు నిర్వహిస్తున్నాము. ఇది ప్రధానంగా 12వ PRCని వెంటనే ప్రకటించాలని, 30% మధ్యంతర వృత్తులు ఇవ్వాలని, 4 పెండింగ్ డిఏలను ప్రకటించాలని, రద్దు చేయాలని ప్రధాన 4 డిమాండ్లతో ఈ రోజు మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ప్రభుత్వము మా యొక్క సమస్యలను పరిష్కరించుకోగా కాలయాపన చేస్తూ మా సమస్యలని వాళ్ళు ఎంత గట్టిగా వినిపిస్తున్నా వీళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మా యొక్క ఉపాధ్యాయుల యొక్క గత ప్రభుత్వాలు ఏం చేశాయో అందరికీ తెలుసు. వీళ్ళకు కూడా తొందరలో ఏం చేస్తారో తెలుస్తాయి. కాబట్టి మా యొక్క డిమాండ్ని తక్షణమే తొందరగా విడుదల చేసి మా యొక్క న్యాయబద్ధమైన కోరికలను తీర్చాలని ఫ్యాప్టో తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర ఫ్యాప్టో పిలుపు మేరకు నెల్లూరు జిల్లా ఫ్యాప్టో ఆధ్వర్యంలో ర్యాలీ, కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన డిమాండ్లు ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి డిమాండ్గా 12వ PRC కమిటీని వెంటనే నియమించాలని, అదేవిధంగా 30% అయ్యారు వెంటనే ఏర్పాటు చేసి IR ఇవ్వాలని, అదేవిధంగా పెండింగ్ 4-5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. గత ప్రభుత్వం ఉండే సందర్భంలో ప్రస్తుత నాయకులు మీకు ఎటువంటి పరిస్థితుల్లో డిఏలు పెండింగ్ ఉండకుండా ఇస్తామని చెప్పిన సందర్భంలో ఇచ్చిన హామీలను అడుగుతున్నాం. అదేవిధంగా ఈ 30 సంవత్సరాల సర్వీస్ చేసిన ఇన్ సర్వీస్ టీచర్లు ఈ రోజు సుప్రీంకోర్టు ఒక్క తీర్పుతో ఉపాధ్యాయులు అభద్రతా భావంలో ఉన్నారు. కాబట్టి అలాంటి అభద్రతా భావానికి సంబంధించిన టెట్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇన్ సర్వీస్ టీచర్లకి ప్రత్యేక టెట్ నిర్వహిస్తామని చెప్తా ఉంది. కాబట్టి టెట్ రద్దు చేయాలని, అదేవిధంగా మామూలుగా ఇది కామన్ సర్వీస్ రూల్స్ అంటే ఉమ్మడి సర్వీస్ రూల్స్ ఉపాధ్యాయుల్లో చాలా ఇబ్బందికరమైన పని. సీనియర్ ఉపాధ్యాయులు జూనియర్ ఉపాధ్యాయుల దగ్గర పనిచేయాల్సిన పరిస్థితి నుంచి విముక్తి కలిగించాలి. గతంలో ఈ ప్రభుత్వం ఈ కామన్ సర్వీస్ రూల్స్ ని ఇంప్లిమెంట్ చేసింది. కానీ మధ్యలో కొంతమంది అధికారుల వల్ల ఈ ఉమ్మడి సర్వీస్ రూల్స్ ని అమలు చేయకుండా ఆపేసింది. కాబట్టి వెంటనే ఈ ఉమ్మడి సర్వీస్ రూల్స్ ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కంచెల మధుసూదన్ రావు, జిల్లా ఫ్యాప్టో చైర్మన్. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.